పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా విశాఖలో ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ పవన్ కోసం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించారు. తమ అధినేత నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి పూజించినట్లు ఎమ్మెల్యే వంశీ తెలిపారు. త్రిశూల్ వ్యూహంతో గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అంటున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఈరోజంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా విశాఖపట్నంలో కూడా ఎక్కడికక్కడే కూడా జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ ఎక్కడికక్కడే కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా అట్టాసం వెళ్ళకుండా కేవలం రక్తదానంతో పాటు సేవా కార్యక్రమాలకే వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం అయితే ఏదైతే మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు కనకమాల అమ్మవారిని దర్శించుకొని ఆయన కోసం ప్రత్యేక పూజ కూడా చేశారు. సార్, ఈరోజు మొత్తం తెలుగువారు ఎక్కడున్నా సరే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అబ్బాయిలంతా ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ముఖ్యంగా ఆయనకంటూ కూడా ఎక్కడికక్కడ అట్టాసం చేయొద్దు, కేవలం ప్రజలకు పనికొచ్చే సేవా కార్యక్రమాలు చేయమంటున్నారు. ఎలా జరుగుతుంది సార్ ఈరోజు? ముఖ్యంగా దేశవ్యాప్తంతో పాటు చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఆయన అభిమానులు ఉన్నారో, ఎక్కడ ఇవాళ ఒక నేషనల్ పొలిటికల్ స్టార్గా ఆయన ఎదిగారు కాబట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఆయన అవసరం ఉంది కాబట్టి ఇవాళ నేషనల్ వైడ్, ముఖ్యంగా వరల్డ్ వైడ్ కూడా ఇవాళ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ఆయన మనసుకు అనుగుణంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి, పేదలకు అండగా నిలబడాలి, అసమానతలు లేకుండా ప్రతి ఒక్కరే హ్యాపీగా ఉండాలని ఆయన కోరిక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో ఇవాళ ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకు అండగా ఉంటున్నాం. సో ఆయనకి నిండు నూరేళ్ళు ఆశించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇవాళ కనకమహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు కూడా ప్రత్యేకం చేశాం. ఇవాళ పార్టీ ఆఫీసులో కానీ, గోశాల హాస్పిటల్ కానీ, కేజీహెచ్లో కానీ అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రానున్న బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా జరుగుతున్నాయి. రానున్న రోజులు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా. ఆయనకి రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలించే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని, అలాగే ముఖ్యమంత్రి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా. శారాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తం కూడా ఇప్పుడు అంతా చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ రానున్న రోజులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాడు. మొన్నటి వరకు కూడా పార్టీకి వెళ్తే స్తబ్దతగా ఉన్నారన్నారు, కానీ మొన్న మీటింగ్తో మళ్ళీ సమీకరణలు మారాయి. త్రిశూల్ అనే కార్యక్రమం ద్వారా మొత్తం అంతా కార్యకర్తని గ్రామ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఆయన కొత్త వ్యూహంతో వెళ్ళబోతున్నారు. ఖచ్చితంగా ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ కోరిక అది. పార్టీని గ్రౌండ్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి అని ఒక లక్ష్యంతో అందరూ ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా అదే విధంగా స్పందించి అదే స్పీచ్ ఇచ్చినందుకు ఇవాళ జన సైనికులు అద్భుతమైనటువంటి ఆనందంతో పాటు చాలా హ్యాపీగా ఉన్నారు. దసరా తర్వాత పూర్తి స్థాయిలో త్రిశూల పద్ధతిలో దీన్ని మేము ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కోరుకుంటున్నది అదే, చెప్పింది అదే కాబట్టి చాలా హ్యాపీగా జరిగింది. మీటింగ్ కూడా గ్రాండ్ సక్సెస్ కాబట్టి సో చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా అంటే అట్టాసం లేదు, కేవలం రక్తదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలే. అది ఆయన అంటే ఎక్కడ చేయొద్దు, పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టద్దు అనేది మొదటి నుంచి కూడా ఆయన తరగతి ఇది. అదే ఆయన మనసుకి దగ్గరగా ఉండాలనేది మా అందరి లక్ష్యం. బ్యానర్లు కానీ అడావుడి కాకుండా పేదలు ఎక్కడ ఉంటే అక్కడ అండగా ఉండాలి, పేదలకు అండగా నిలబడే వాళ్ళ లక్ష్యం అని చెప్పారు కాబట్టి ఆ విధంగా రక్తదాన శిబిరాలు, పబ్లిక్కి ఏదైనా హెల్ప్ చేయడాలు, పేదవాళ్ళకి శారీస్ అలాగా పంపిణీ కార్యక్రమాలు తప్ప అట్టహాసంగా చేయొద్దు అన్నది వాళ్ళు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఎక్కడికక్కడే కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే పేదలకు పనికొచ్చే విధంగా కూడా సేవా కార్యక్రమాలు, అన్నదానాలు, మరోవైపు ముఖ్యంగా రక్తదానాలకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైనా ఎటువంటి ప్రమాదం జరిగినా ఎవరికి కూడా ఎటువంటి ప్రాణహాని లేకుండా అటువంటి వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువగా రక్తదాన కార్యక్రమాలు అటువంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా వచ్చేసి ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఈరోజు అమ్మవారి టెంపుల్కి వచ్చి ఆయనకి నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటూ కూడా ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.